నమస్కారం. నా పేరు కొల్లు అప్పలారు. నేను గాజువాకలో స్కిల్ మెకానిక్ని. నేను తాగిడికి అలవాటు అయిపోయి నా తాగిడి వల్ల పట్టు పొంగిపోవడం, కాళ్ళు పొంగులు, నూటని బెజ్జారం, ముంటని బెజ్జారం, ఇవన్నీ వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ 15 రోజులు ఉన్నాను. అక్కడ నుంచి డిసైడ్ అయ్యి డైరెక్ట్ ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర ఉన్నా సరే బాగా ఇబ్బంది అయ్యి పొట్ట పొంగిపోవడం, పొట్ట బాగా ఎక్కువైపోయి మళ్ళీ ఎస్కోట వరలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే పొట్టలో నీరు తీశారు, కారు పొంగులు తగ్గాయి. కారం వెళ్ళాను 15% ఉండేది 1.2 వచ్చింది చేశారు. ఇవాళ నేను డిశ్చార్జ్ అవుతున్నా. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు అందరికీ తాగుతాను ఏముంది, నేను కష్టపడుతున్నాను, నా కష్టంలో మరి రోజంతా కష్టపడితే ఈవినింగ్ తాగొద్దా అని అంటారు. బట్ తాగడం వలన మీ శరీరాన్ని మీరే కాల్చుకుంటున్న పరిస్థితి, అది చెప్దామనే. ఈయన మంచి స్కిల్డ్ మెకానిక్, చాలా మంచి పేరు ఉందంట గాజువాకలో. ఈయన వచ్చేటప్పటికి తాగడం వలన ఏమైందంటే ఈయన లివర్ పాడైపోయి సిర్రోసిస్ లెవెల్కి వెళ్ళిపోయి పల్లంట రక్తము, ముడ్డంట రక్తము వచ్చేసి కడుపంతా పొంగిపోయి అలా వచ్చారు. దీనివల్ల ఈయనకి ఏంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం వలన తర్వాత బ్లడ్ ఎక్కించాము, తర్వాత ఫస్ట్ పర్సెంట్ ప్లాస్మా కూడా ఎక్కించాము. ఈయనన్నిటి వలన ఈయన రికవర్ అయ్యారు. కానీ అన్నిసార్లు ఇలా రికవర్ అవుతుందని ఏమీ లేదు. లివర్ పాడైనప్పుడు 3 స్టేజెస్ ఉంటాయి: కాంపెన్సేటెడ్, డీకాంపెన్సేటెడ్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. ఈయన కాంపెన్సేటెడ్ లివర్ డ్యామేజ్ స్టేజ్లో వచ్చారు కనుక మనం ఈయన మార్చగలిగాము. అందువల్ల మీకు అందరికీ చెప్పగలిగింది ఏంటంటే మీరు తాగి మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోవద్దు. థ్యాంక్ యూ. కజిన్ బ్రదర్ ఆయన మెకానిక్గా ఉండేవాడు. డ్రింకింగ్ బాగా చేయడం వల్ల ఆయన లివర్ పూర్తిగా పాడైపోయి బయలురుబున్ అనేది 15% వచ్చిన తర్వాత వారు వేరే హాస్పిటల్లో తిప్పినా కానీ ఎక్కడ నయం కాలేదు. సరే ఇంటికి తీసుకెళ్ళిపోయాం, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా బతకలేమని తీసుకెళ్ళిపోయినాక మళ్ళీ మాకు ఒకరు చెప్పడం ద్వారా ఎస్కోట వరలక్ష్మి మేడం గారు హాస్పిటల్లో జాయిన్ తీసుకొచ్చి 15 రోజుల్లో మేడం గారు మొత్తం నయం చేసి బయలురుబున్ శాతం కూడా 0 చేసి మా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి పంపించేస్తున్నారు మమ్మల్ని. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అబ్బాయి బతుకుతారు అనుకోలేదు, బతికించారు మేడం గారు.